అన్న నమస్తే అన్న. సో ఈరోజు వల్లభనేని వంశీని జైలుకి వెళ్ళి కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. సో బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అన్నమాట. సో అధికారులు అన్యాయం చేసిర్రు, మళ్ళా రేపు మా అధికారం వస్తుంది, అప్పుడు బట్టలిప్పి కొడతామన్న విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో మీరు ఏం చెప్తారు ఆ వ్యాఖ్యలు? అంటే ఫస్ట్ టైం చూసిన జగన్ గారు 2.4 చూపిస్తా అన్నారు మొన్న. ఫస్ట్ టైం చూసినా కొంచెం ఆవేశంగా మాట్లాడినారు. ఇదే కంటిన్యూ అంటే ఆయన వాళ్ళ రాజకీయ నాయకుల గురించి కాకుండా ప్రజల తరఫున వెళ్ళి మాట్లాడితే ఇంకా కంపల్సరీ 2029 అదేదో కలగంటున్నారు కదా ఆయన, ఆ కళ నిజంగా స్పష్టమవుతుంది ప్రజల తరఫున మాట్లాడితే. ఎందుకంటే యాక్చువల్లీ ఏ రాజకీయ నాయకుల తరఫున జగన్ గారు మాట్లాడుతున్నారో ఆ రాజకీయ నాయకుల వల్లే జగన్ గారు ఓడిపోయారని నేను అంటాను. ఎందుకంటే ప్రజలకు చాలా మంచి చేశారు జగన్ గారు కూడా. సమ్ నాయకుల వల్ల మిస్టేక్స్ వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఈరోజు అదే నాయకుల వల్ల ఆయన అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకా రిటైర్ అయిన ఆఫీసర్లు కూడా 2029లో సప్త సముద్రాలు దాటి ఉన్నా నేను పట్టుకొని వస్తుంది బట్టలు ఉడగొడతా అని ఆవేశం మంచిదే. ప్రజల తరఫున మాట్లాడండి. ఇది ఇంకొకరెవరో పంతులు గారు కూడా వీడియో పెట్టారు జగన్ గారి గురించి. రాజశేఖర రెడ్డి రచ్చబండ అనే కార్యక్రమం మీరు మొదలు పెడితే మీ కళ 2029లో మీ సీఎం అయ్యే కళ కంపల్సరీ నిజమవుతుంది. పల్లెల్లో వెళ్ళండి, మారుమూల ప్రాంతాల్లో వెళ్ళండి. నిజంగా జగన్ గారికి మంచి ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన ఆవేశం అయితే చూసాం. కానీ అది ఒక ఆయన నేత గురించి కాకుండా ప్రజల గురించి మాట్లాడితే ఇంకా ప్రజలు పక్షాన నిలబడి అసెంబ్లీకి కూడా ఇదే అసెంబ్లీలో వెళ్ళి అప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడుతా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి నోరిప్పేవారు కాదు. అలా జగన్ గారు కూడా మాట్లాడి టకఫార్ ఇస్తే ప్రజల్లో మంచి నేతను కోల్పోయే ఒక సానుభూతి వస్తుంది. 2029 దాని కళ నెరవేరుతుంది నా అభిప్రాయం. ఇప్పటికి కూడా మీరు ఏ నాయకుడిని వెనక వేసుకొచ్చారో ఆ నాయకుల గురించి కాకుండా ప్రజల గురించి ఇంత ఆవేశంగా మాట్లాడే జగన్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కానీ వాటికి ఎప్పుడు గొంతెత్తని జగన్ ఇప్పుడు ఎత్తుతున్నాడని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు? అంటే అదే మొన్ననే చెప్పారు 2.0 నిజంగా 2.0 అయితే చూపించారు. కానీ ఒక ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బట్టలు ఉడగొడతాను ఒక ప్రతిపక్ష నేత మాట్లాడడం అనేది తప్పు. కానీ ఆయన 2029లో గెలిచాక కూడా నేను బట్టలు ఉడగొడతా అనేది అది ఇంకా తప్పు. ఎందుకంటే ఒక సీఎంగా ఏర్పడాక అక్కడ ప్రజల సమస్యలు చూసుకోవాలి. గవర్నమెంట్ ఆఫీసులు తప్పు చేసినా జస్ట్ వాళ్ళ సెక్షన్ పరంగా ఉంటాయి. నిజంగా వాళ్ళు తప్పు చేస్తే సెక్షన్ పరంగా ఉంటాయి. బట్టలు ఎక్కడ న్యాయంలో లేదు కాబట్టి జగన్ గారు ఇంత ఆవేశం మాట్లాడడం హ్యాపీ ప్రజల తరఫున. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత ఇంకా స్ట్రాంగ్గా తిరిగి రావడం అనేది ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ఆ స్ట్రాంగ్ తిరిగి రావడం ఏదో ప్రజల తరఫున రైతుల తరఫున లేకపోతే మారుమూల ప్రాంతంలో స్కూల్స్ లేవు అవన్నీ దాని తరఫున ఆయన గట్టిగా అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడితే ఇంకా ఆయనకి మంచి లాభం చేకూరుతుంది. ఆయన ఏదో కలగంటున్నారు 2029లో వస్తాను, అది నిజంగా నెరవేరాలంటే రాజశేఖర రెడ్డి రచ్చబండ అనే కార్యక్రమం ఆయన మొదలుపెట్టి ఎలాగో పాదయాత్ర చేశారు రాజశేఖర గారు, అలా ఆయన స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడో జస్ట్ వానాకాలం మాదిరి జస్ట్ అలా ఎండాకాలం మాదిరి రాకుండా జగన్ గారు ఇటుక మీద నుంచి కంటిన్యూ చేస్తే నాయకుల గురించి కాకుండా నేను అదే చెప్తున్నా ప్రజల గురించి మాట్లాడితే కంపల్సరీ జగన్ ఈజ్ బ్యాక్ అని ప్రతి ఒక్కరు చెప్తారని నా అభిప్రాయం.